శ్రీ గురుభ్యో నమః. ఇటీవలే తన పేరు బయటకు చెప్పడం ఇష్టం లేని ఒక సోదరి ఈ విధంగా మన ఛానల్కు రాశారు. ఆమెకు పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని, తరువాత పిల్లవాడు జన్మించాడని చెప్పారు. పిల్లవాడు పుట్టడంతో ఇల్లంతా ఎంతో సంతోషం నిండిందని, 10 సంవత్సరాల వాళ్ల కలలకు ప్రతిఫలంగా జన్మించిన ఆ అబ్బాయిని చూసుకున్నాక అప్పటి వరకు పడిన కష్టాలన్నీ మర్చిపోయామని అన్నారు. పిల్లవాడు పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు అన్ని మైల్ స్టోన్స్ను అచీవ్ చేశాడని, కానీ అప్పటి నుండి బాబులో ఒక రకమైన మందకొడితనం వచ్చిందని అన్నారు. మన ఛానల్ని చాలా కాలంగా ఫాలో అవుతున్నందువల్ల ఏదైనా మంచి సొల్యూషన్ చెప్పమని కోరారు. సరే, ఇదే సమస్యతో మరికొందరు కూడా మెయిల్ చేశారు. ఇటువంటి సమస్యలను తొలగించడానికి శ్రీమద్ భాగవతంలోని మంచి సొల్యూషన్ ఉంది. దానిని గురించి ఈరోజు తెలుసుకుందాము. ధ్రువస్తుతి. ధ్రువుడు విష్ణువును చేసిన స్తుతి. భక్తితో పఠించే భక్తులకు విష్ణువు నుండి రక్షణను, ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. మానసిక ప్రశాంతతను ప్రసాదించడానికి, అడ్డంకులను తొలగించడానికి, ప్రతికూల శక్తులను దూరం చేయడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి ధ్రువస్తుతిని ప్రతిరోజు పఠించడము సత్య ఫలితాలను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో కొద్దిమంది పిల్లల్లో కనిపిస్తున్న హైపర్ యాక్టివిటీ, ఆటిజం, స్పీచ్ డిలే ఇటువంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గించగల సాధనంగా గుర్తించబడుతోంది. శ్రీమద్ భాగవతము విష్ణువుని గురించి, ఆయన భక్తులను గురించి వివరిస్తుంది. భాగవతంలో ఎందరెందరో మహాభక్తులు విష్ణువును ఆశ్రయించి మోక్షాన్ని పొందారు. వారందరిలోనూ అత్యంత పిన్న వయస్కుడు ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా శాశ్వతమైన పదవిని పొందాడు. 5 సంవత్సరాల వయసుకే ఆయనకు విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పరమయోగులకు వారి ధ్యానంలో లీలామాత్రంగా కనిపించే శ్రీ మహావిష్ణువు పిల్లవాడైన ధ్రువునకు ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసాదించారు. మహావిష్ణువు బాలధ్రువుడిని చూసి ఎంతో సంతోషంతో వరాన్ని ప్రసాదిస్తానని కోరుకోమని చెప్పారు. బాలధ్రువుడు 5 సంవత్సరాల పిల్లవాడు. తల్లి గోరుముద్దలను తినే పసివయస్సులో ఉన్నవాడు. అందువల్ల విష్ణువుని ఎలా స్తుతించాలో తెలియక ఆయనను స్తుతించడానికి స్తుతి జ్ఞానాన్ని కోరాడు. విష్ణువు ప్రసాదించిన జ్ఞానంతో ఆయననే స్తుతించాడు. అదే ధ్రువస్తుతి. 12 శ్లోకాలు కలిగిన ఈ స్తుతి భాగవతంలోనిది. పిల్లలకు ప్రతిరోజు వినిపించడం వల్ల వారిని బాధిస్తున్న సమస్యల నుండి ఉపశమనాన్ని కలుగజేస్తుంది. పిల్లలు రాత్రి పడుకోబోయే ముందుగా ఈ 12 శ్లోకాలను వినిపించండి. వారు నిద్రపోయినా పర్వాలేదు. ఈ స్తోత్రాన్ని వారి పక్కగా పెట్టడం వల్ల, ఈ శ్లోకాలు పఠిస్తున్నప్పుడు వచ్చే సౌండ్ వేవ్స్ బ్రెయిన్లోనికి వెళ్లడం వలన ఇప్పటి వరకు బాధిస్తున్న సమస్యలు తగ్గిపోతాయి.